హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో వెబ్ సెక్యూరిటీలో 4th యూనిట్ నేర్చుకున్నాం. సో అందులో మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే సెక్యూరిటీ రీఇంజనీరింగ్ ఫర్ డేటాబేస్. సో సెక్యూరిటీ రీఇంజనీరింగ్ అంటే ఏంటంటే మనము ఒక డేటాబేస్ని ఎనలైజ్ చేసి దాన్ని మళ్ళీ డిజైన్ చేస్తున్నాం అనమాట. ఓకే, డిజైన్ చేసి సెక్యూరిటీ మెకానిజమ్స్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. ఓకేనా, అంటే ఒక డేటాబేస్ ఉంటుంది కదా, ఆ డేటాబేస్ సిస్టమ్ని ఎనలైజ్ చేసి దాన్ని మళ్ళీ రీడిజైన్ చేసి సెక్యూరిటీ మెకానిజమ్స్ని ఇంప్రూవ్ చేస్తున్నాం అనమాట. దేనికోసం అంటే మోడర్న్ థ్రెట్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు మనకి అటాక్స్ లాంటివి ఇలాంటి వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం మళ్ళీ ఉన్న డేటాబేస్ని ఎనలైజ్ చేసి మళ్ళీ కొత్తగా డిజైన్ చేయడం అనమాట. ఓకే, సో దానివల్ల మనకి ఏమవుతుంది, డేటాబేస్లో డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది. ఇందులో మనకి ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అంటే వీక్నెస్ ఏంటి, ఉన్న డేటాబేస్లో వీక్నెస్ ఏంటి అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తుంది, సెక్యూరిటీ పాలసీ అప్డేట్ చేసింది, అండ్ దాన్ని కంట్రోల్ చేసి టెక్నాలజీస్ని కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇది ఏం చేస్తుందంటే సిఐఏని ఎన్ష్యూర్ చేస్తుంది. సి అంటే ఏంటంటే కాన్ఫిడెన్షియల్, అంటే మనకి ఏంటంటే డేటా అనేది బయట ఎవరికి తెలియకుండా ప్రైవసీ లాంటిది. అవైలబిలిటీ అంటే ఎనీ టైం ఎవరైనా యూజ్ చేసుకునేటట్టు. ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే మోడిఫై ఎవరు ఇష్టం వచ్చినట్టు వేరే వాళ్ళు ఎవరు చేయకుండా ఉంచేటట్టు చేసింది అనమాట. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే వెబ్సైట్ ఉంటుంది కదా, అందులో స్టూడెంట్ డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. ఎందులో డేటాబేస్లో ఎన్క్రిప్షన్ లేకుండా. దానివల్ల ఏమవుతుంది, అటాకర్స్ ఏం చేస్తారంటే సెక్యూరిటీ లేకపోవడం వల్ల డేటాని ఈజీగా స్టీల్ చేస్తారు. సో దానికోసమే సెక్యూరిటీ రీఇంజనీరింగ్ అనేది అవసరం. ఇప్పుడు ఒకవేళ మనం దానికి సెక్యూరిటీ రీఇంజనీరింగ్ చేసామనుకోండి, దాన్ని ఎనలైజ్ చేసి మళ్ళీ డిజైన్ చేస్తాం కాబట్టి వాళ్ళు స్టీల్ చేసుకోకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. సో మనకి ఇందులో ఉండే కాన్సెప్ట్స్ అండ్ టెక్నిక్స్ ఏంటో చూద్దాం. కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఇది మెయిన్గా మనకి దేని మీద ఫోకస్ చేసుకుంటుందంటే ఆల్రెడీ ఉన్న డేటాబేస్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం కోసమే ఇది మెయిన్గా ఫోకస్ చేస్తుంది. సో దీనివల్ల వెబ్ సెక్యూరిటీలో ఉండే థ్రెట్స్ లాంటి వాటిని మోడర్న్గా, అంటే ఈ రోజుల్లో థ్రెట్స్ కూడా ఇంకా ఎక్కువ అవుతున్నాయి అనమాట, అంటే అటాక్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. వాటిని హ్యాండిల్ చేయడం కోసం ఇంప్రూవ్మెంట్ లాంటివి చేస్తారు డేటాబేస్లో. సో ఆ కాన్సెప్ట్స్లో ఏమేమి ఉంటాయంటే సిఐఏ ట్రేడ్, అంటే మనకి ఏంటంటే సిఐఏ అంటే ఏంటి, కాన్ఫిడెన్షియల్, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. అంటే మనకి డేటాబేస్ సెక్యూరిటీ ఫౌండేషన్ అనమాట ఇది. అంటే కాన్ఫిడెన్షియల్ అంటే ఏంటి, సీక్రెట్గా ఉంచడం. ఇంటిగ్రిటీ అంటే మోడిఫికేషన్ అనమాట. ఓకే, మోడిఫికేషన్ ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు చేయకుండా ఉంచడము. అండ్ అవైలబిలిటీ, ఎప్పుడు కావాలన్నా కానీ యూజర్ చూసుకునేటట్టు ఉండడం. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు బ్యాంక్ డేటాబేస్ ఉంటుంది కదా, అందులో సి అంటే ఏంటి, కాన్ఫిడెన్షియల్. ఓన్లీ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేస్తారు. ఐ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్స్లో మనం ఏమైనా చేంజెస్ చేయాలనుకో, మోడిఫికేషన్స్ లాంటివి పాసిబుల్ అవుతాయా, కావు. అలా ఏ అంటే ఏంటి, మనకి అవైలబిలిటీ కదా, అంటే ఇప్పుడు మనకి బ్యాంక్ యూజర్ హోల్డర్, అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే ఏటీఎంస్ అనేవి ఎనీ టైం అవైలబుల్గా ఉంటాయి, అది అవైలబిలిటీ అనమాట. నెక్స్ట్ ఏంటి, థ్రెట్ మోడలింగ్, అంటే మనకి ఇందులో ఏంటంటే పాసిబుల్ అయ్యే అటాక్ ఏంటి, డేటాబేస్లో పాసిబుల్ అయ్యే అటాక్ ఏంటి అని చెప్పేసి ఐడెంటిఫై చేసింది. ఆ థ్రెట్స్ ఎలా ఉంటాయి అంటే మనకి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, అంటే మన క్వేరీస్లో ఎలాంటి క్వేరీస్ అంటే మ్యాలిషియస్, అంటే డేంజరస్ క్వేరీస్ని ఇన్సర్ట్ చేయడం లాంటివి, డేటాను లీక్ చేయడము అండ్ మిస్యూజ్ చేసుకోవడం లాంటివి. ఇలాంటి థ్రెట్స్ నుంచి మనకి పాసిబుల్ అటాక్స్ ఏంటి అని చెప్పేసి కనిపెడుతుంది అనమాట. ఇవన్నీ ఏంటి, సెక్యూరిటీ లైఫ్ సైకిల్, అంటే ఇది ఏంటంటే కంటిన్యూస్ అనమాట. ఈ ప్రాసెస్ అనేది మళ్ళీ టెస్ట్ చేస్తూనే ఉంటుంది, మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తుంది, మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి అసెస్మెంట్ అంటే ఫస్ట్ జనరల్గా ఉన్న డేటా దాన్ని డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసింది, ఇంప్లిమెంట్ చేశాక టెస్ట్ చేసి దాన్ని మానిటర్ చేస్తుంది, మానిటర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అనమాట ఈ ప్రాసెస్ అనేది. అలా చేస్తూ ఉంటే దాన్ని మనం సెక్యూరిటీ లైఫ్ సైకిల్ అని చెప్పేసి అంటాం. సో ఇందులో యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటంటే అథెంటికేషన్ అంటే ఏంటి, యూజర్ ఐడెంటిటీని వెరిఫై చేయడం, లైక్ ఎలాంటివి, ఓటీపీస్ లాంటివి, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్స్ లాంటివి పెట్టడం, బయోమెట్రిక్స్ ఇలాంటివి అనమాట. నెక్స్ట్ ఏంటి, ఆథరైజేషన్ అంటే ఏంటంటే కంట్రోల్ యాక్సెస్ లాంటివి ప్రొవైడ్ చేయడం అనమాట డేటాబేస్ రిసోర్సెస్కి. సో ఆ యాక్సెస్ మోడల్స్ ఎలా ఉంటాయంటే మనకి ఆర్బీఏసీ అంటే రోల్ బేస్డ్ అండ్ ఏబిఏసీ అంటే అట్రిబ్యూట్ బేస్డ్, ఇలాంటి యాక్సెస్ కంట్రోల్స్. నెక్స్ట్ ఏంటి, డేటా ఎన్క్రిప్షన్, అంటే డేటాని అటాకర్స్ అటాక్ చేసుకోకుండా ఉండడం కోసం, ప్రొటెక్ట్ చేయడం కోసం ఏం చేస్తుందంటే సీక్రెట్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది, ఓన్లీ యూజర్ మాత్రమే యాక్సెస్ చేసుకునేటట్టు. ఇంకో టెక్నిక్ ఏంటంటే ఇన్పుట్ వాలిడేషన్, అంటే ఇప్పుడు మనకి యూజర్ ఇన్పుట్ ఉంటుంది కదా, దాన్ని ఏంటంటే డేటాబేస్ క్వైరీస్ని ఓపెన్ చేయకముందుకే యూజర్ని చెక్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఆడిటింగ్ అండ్ లాగిన్, అంటే మనకి డేటాబేస్లో ఏ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అంటే ఎవరెవరు యాక్సెస్ చేసుకుంటున్నారు, ఎవరు లాగిన్ అవుతున్నారు ఏంటి అని చెప్పేసి వాటన్నింటినీ కూడా ప్రతి ఒక్క యాక్టివిటీని ట్రాక్ చేయడం. నెక్స్ట్ ఏంటి, బ్యాకప్ అండ్ రికవరీ, అంటే మనకి డేటాని మళ్ళీ స్టోర్ చేసుకునే ఆప్షన్ లాంటివి ప్రొవైడ్ చేయడం అనమాట. నెక్స్ట్ ఏంటి, నెట్వర్క్ సెక్యూరిటీ, అంటే ఏంటంటే నెట్వర్క్ అటాక్స్ నుంచి డేటాబేస్ని ప్రొటెక్ట్ చేయడం. ఇలాంటి టెక్నిక్స్ని యూజ్ చేస్తాం. సో బిఫోర్ ఈ టెక్నిక్స్ని వాడకముందు, సెక్యూరిటీ రీఇంజనీరింగ్ యూజ్ చేయకముందు ఏంటంటే యూజర్ వస్తాడు, వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేసి డేటాబేస్
డేటాబేస్ని ఓపెన్ చేస్తారు. దానివల్ల సెక్యూరిటీ ఉండదు కదా, దానివల్ల ఎవరైనా అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఒకవేళ సెక్యూరిటీ రీఇంజనీరింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూజర్ ఉంటారు, వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేసినాక సెక్యూరిటీ లేయర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సెక్యూరిటీ లేయర్ వల్ల ఏమవుతుందంటే మనకి డేటాని యూజరే ఓపెన్ చేస్తున్నారా, ఇంకెవరైనా చేస్తున్నారా అని చెప్పేసి, అటాకర్స్ ఉన్నారా అని చెప్పేసి చూసి దాన్ని బట్టి డేటాబేస్లో ఎలో చేయాలా లేకపోతే డిలే చేయాలని చెప్పేసి చేసింది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డేటాబేస్ వాటర్ మార్కింగ్ ఫర్ కాపీరైట్ ప్రొటెక్షన్. అంటే ఇప్పుడు డేటాబేస్ వాటర్ మార్కింగ్ అంటే ఏంటంటే ఇది ఒక టెక్నిక్ అనమాట. ఓకే, ఇది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే హిడెన్ మాస్క్ ఉంటుంది. ఇప్పుడు డేటాబేస్లో హిడెన్గా ఉన్న మాస్క్ని అన్నింటినీ ఎంబెడ్ చేయడం కోసం. దానివల్ల ఏమవుతుందంటే ఓనర్షిప్, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు కదా, ఆ పర్సనే ఓనర్ అని చెప్పేసి తెలుసుకోవడం కోసం, అండ్ దాని నుంచి అన్ఆథరైజ్డ్ వేరే వాళ్ళు ఎవరైనా యాక్సెస్ చేసుకోవాలనుకున్నా కానీ దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ఈ టెక్నిక్ని యూజ్ చేస్తామన్నమాట. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే డేటాబేస్ అనేది కాపీడ్ డేటాబేస్ అయి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వేరే వాళ్ళు కాపీ చేసిన డేటాబేసే ఉండొచ్చు. అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇల్లీగల్లీ, అంటే ఓన్లీ ఎవరికైతే ఇన్ఫర్మేషన్ అనేది అవసరం ఉందో వాళ్ళకి కాకుండా అటాకర్స్కి పోయే ఛాన్సెస్. మోడిఫైడ్ అండ్ రీయూజ్డ్, మనకి మళ్ళీ దాన్ని మోడిఫై చేసి మళ్ళీ వేరే వాళ్ళు యూజ్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతాయి. కానీ దాని నుంచి సేఫ్ అవ్వడం కోసం డేటాబేస్ వాటర్ మార్కింగ్ ఏం చేస్తుందంటే ఓనర్షిప్ని ప్రూవ్ చేసిద్ది, అండ్ డేటా థెఫ్ట్ ఏమైనా ఉంటే డిటెక్ట్ చేసిద్ది, డేటా లీకేజ్ని ట్రాక్ చేసిద్ది. ఓకే, సో సీక్రెట్ ప్యాటర్న్ని ఇన్సర్ట్ చేస్తారనమాట కొన్ని పార్ట్స్ దగ్గర డేటాబేస్లో. దానివల్ల ఏమవుతుంది, అది ఎక్కడెక్కడ ఎఫెక్ట్ చేయాలంటే దానివల్ల యూజ్ చేసుకునే వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండకుండా ఉండేటట్టుగా సీక్రెట్ ప్యాటర్న్స్ని పెట్టుకుంటుంది. దానివల్ల ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దాన్ని లాగిన్ అయ్యేటట్టు ఉండిద్ది అనమాట. ఓకే, ఈ వాటర్ మార్క్ అనేది ఎట్లుంటుందంటే ఇన్విజిబుల్, అంటే కనిపించదు, అండ్ రిమూవ్ చేయాలన్నా కానీ కష్టం, సెక్యూర్గా ఉండిద్ది అనమాట. ఓకే, సో దీని యొక్క ప్రాసెస్ చూస్తే ఒరిజినల్ డేటాబేస్ ఉంటుంది. దాని నుంచి ఏంటి వాటర్ మార్క్ ఎంబెండింగ్ ఆల్గరిథంని యూజ్ చేస్తాం. ఆ ఆల్గరిథంని యూజ్ చేసుకొని వాటర్ మార్క్ డేటాబేస్ అనేది ఓపెన్ అవుతుంది. దానివల్ల డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. సో వాటర్ మార్క్ ఏం చేస్తుంది, డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఏమని డిటెక్ట్ చేస్తుంది, సో డేటాని ఇప్పుడు డేటాబేస్ని ఎవరు యూజ్ చేసుకుంటున్నారంటే ఓనరే అని చెప్పేసి అట్లా డిటెక్ట్ చేయడం. ఒకవేళ ఓనర్ కాకపోతే ఓనర్ కాదని చెప్పేసి, ఒకవేళ ఓనరే అంటే ఓనర్షిప్ వెరిఫై అవుతుంది. ఓకే, ఇది ప్రాసెస్. సో మనకి ఈ వాటర్ మార్కింగ్లో టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే న్యూమరిక్ డేటా వాటర్ మార్కింగ్. సో ఇదేంటంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ని మోడిఫై చేస్తారనమాట. అంటే ఇప్పుడు మనకి లాస్ట్ బిట్ ఉంటుంది కదా, 2001 ఉందనుకోండి, లాస్ట్ బిట్ని చేంజ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఒరిజినల్ డేటాకి అండ్ వాటర్ మార్క్ డిఫరెన్స్ ఉండడం వల్ల వేరే వాళ్ళు ఎవరు కూడా ఓపెన్ చేసుకోలేరు, ఓన్లీ ఓనర్ మాత్రమే వెరిఫై చేసుకునేటట్టు ఉంటుంది అనమాట. సో ఒరిజినల్ శాలరీ ఎంత 25,000 అనుకుందాం, వాటర్ మార్కెట్ ఎట్లా చూపిస్తుంది అంటే 25,001 అని చెప్పేసి చూపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే డేటా అనేది వేరే వాళ్ళ అటాక్ లాంటివి చేయకుండా ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటి, టెక్స్ట్ డేటా వాటర్ మార్కింగ్. అంటే మనకి చిన్న చేంజెస్ అనమాట, ఒక టెక్స్ట్లో చిన్న చేంజెస్ లాంటివి యూజ్ చేయడం. ఎట్లా అంటే ఇప్పుడు డేటాబేస్ సెక్యూరిటీ ఉంది, సో ఇక్కడ ఓన్లీ 1 స్పేస్ మాత్రమే యూజ్ చేసాం కదా, దాని దగ్గర ఏంటంటే ఇంకో ఎక్స్ట్రా స్పేస్ని యాడ్ చేయడం. దానివల్ల ఏమవుతుంది, డేటా అనేది ఇట్లనే ఉందేమో అని చెప్పేసి ఎవరు అటాకర్స్ ట్రై చేస్తారు. అటాకర్స్ ట్రై చేయడం వల్ల వాళ్ళకి డేటా అనేది యాక్సెస్ అవ్వదు, అండ్ థెఫ్ట్ని ఈజీగా ట్రాక్ చేస్తారనమాట వేరే వాళ్ళు ఎవరైనా యాక్సెస్ చేసుకుంటే. అలా నెక్స్ట్ ఏంటి, రిలేషనల్ డేటాబేస్ వాటర్ మార్కింగ్. అంటే ఇప్పుడు మనకి వాటర్ మార్క్ని రోస్ కాలమ్స్లో రెండింటిలో కూడా అప్లై చేస్తాం. దానివల్ల ఏంటంటే మోడిఫైడ్ అయిన డేటాని మాత్రమే చూపిస్తుంది. సీక్రెట్ కీని యూజ్ చేసుకొని మనం మోడిఫై చేసుకుంటుంది అనమాట. దానివల్ల వేరే వాళ్ళు అటాక్ చేసుకోకుండా ఉండొచ్చు. నెక్స్ట్ టైప్ ఏంటి, టెంపోరల్ వాటర్ మార్కింగ్. అంటే మనకి టైం స్టాంప్స్ని కానీ లేకపోతే రికార్డ్స్ని ఒక ఆర్డర్ లాగా అలాంటివి యూజ్ చేసుకుంటుంది అనమాట ఈ టైప్ అనేది. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటి, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. అంటే మనకి ఏంటి, లాస్ట్ డిజిట్ని చేంజ్ చేయడం, అంటే మోడిఫై చేయడం అనమాట. నెక్స్ట్ ఏంటి, డిసార్షన్ బేస్డ్ టెక్నిక్. అంటే మనము వాల్యూస్ని చిన్న చేంజెస్ లాంటివి చేస్తే దాన్ని మనం డిసార్షన్ బేస్డ్ టెక్నిక్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఏంటి, సబ్సెట్ సెలెక్షన్ టెక్నిక్. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే స్పెసిఫిక్ రికార్డ్స్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని సీక్రెట్ కీని యూజ్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు డయాగ్రామ్ చూపించానంటే డేటాబేస్ రికార్డ్ ఉంటుంది, అందులో డిఫరెంట్ రికార్డ్స్ ఉంటాయి కదా, 1 2 3 4 అని చెప్పేసి ఇలా డిఫరెంట్ రికార్డ్స్ ఉంటాయి. సీక్రెట్ కీని యూజ్ చేసుకొని కొన్నింటిని మాత్రం ఏం చేస్తున్నామంటే సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. దానివల్ల ఏది సెలెక్ట్ చేశారు ఏందని తెలియకపోవడం వల్ల అటాక్స్ అనేవి ఈజీగా తెలుస్తాయి. నెక్స్ట్ ఏంటి, వర్సెస్ నాన్ బ్లైండ్ వాటర్ మార్కింగ్. బ్లైండ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒరిజినల్ డేటాబేస్ లేకుండానే వాటర్ మార్క్ని డిటెక్ట్ చేయడం. నాన్ బ్లైండ్ ఏంటంటే ఒరిజినల్ డేటాబేస్ ఉంటేనే మనం వాటర్ మార్క్ని డిటెక్ట్ చేయగలుగుతాం. సో ఇది ఒక టెక్నిక్. సో ఎలాంటి అటాక్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయంటే డేటా మోడిఫికేషన్, అంటే వాల్యూస్ని చేంజ్ చేయడం లాంటివి కానీ, డేటా డిలీషన్, డేటాని డిలీట్ చేయడం, డేటా ఇన్సర్షన్ అంటే ఫేక్ రికార్డ్స్ని యాడ్ చేయడం, ఇలాంటి అటాక్స్ అనేవి జరిగే పాసిబిలిటీస్ ఉంటాయి.
సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రాపర్టీస్ని ఈజీగా ప్రొటెక్ట్ చేసిద్ది, ప్రైవసీని ఈజీగా డిటెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది, మనకి యూజబిలిటీని అంటే మనం ఎట్లా అంటే ఇది ఎలా వర్క్ చేస్తుందంటే మనం యూజ్ చేసుకునే దాన్ని ఎటువంటి ఎఫెక్ట్ చేయకుండా వర్క్ చేసేది అనమాట. కానీ దీనివల్ల వచ్చే లిమిటేషన్స్ ఏంటంటే కొంత డేటాని చిన్నగా మోడిఫికేషన్స్ చేసేది, దానివల్ల ప్రాబ్లం అక్కడే ఛాన్సెస్ ఉంటుంది. ఇంప్లిమెంట్ చేయడం కూడా కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుంది అండ్ 100% అటాక్ ప్రూఫ్ని క్లియర్గా చూపించలేదు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ట్రస్ట్ బట్టి రికార్డ్స్ రిటెన్షన్. అంటే మనము ట్రస్ట్ బట్టి రికార్డ్స్ అంటే ఏంటంటే మనం ఒక డేటాని అంటే ఒక రికార్డ్ని డేటా రికార్డ్స్ని స్టోర్ చేసుకొని దాన్ని మేనేజ్ చేస్తున్నాం అనమాట. ఎలా అంటే సెక్యూర్గా, అక్యురేట్గా అండ్ రిలయబుల్ వేలో ఇలా స్టోర్ చేసుకొని మేనేజ్ చేసే దాన్ని మనం ట్రస్ట్ బట్టి రికార్డ్ రిటెన్షన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో దీన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి లీగల్ బిజినెసెస్ అలాంటి వాటికి ట్రస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నట్టు అనమాట. ఓకే, సో ఇవి ఏం అష్యూర్ చేస్తున్నాయి అంటే రికార్డ్స్ అనేవి ఫేక్ కాదు అండ్ వాటిని మాడిఫై చేయలేమని చెప్పేసి చూపిస్తుంది, మనకు కావాల్సినప్పుడు అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి చెప్పింది, సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసినట్లయితే అథెంటిసిటీ అంటే మనకి రికార్డ్ అనేది వ్యాలిడ్ సోర్స్తోనే క్రియేట్ అయిందా లేదని చెప్పేసి చూడు, అంటే డిజిటల్ సిగ్నేచర్స్ లాంటివి పెట్టి సెండర్ ఐడెంటిటీని వెరిఫై చేస్తాయి. నెక్స్ట్ ఏంటి ఇంటిగ్రిటీ, డేటా అనేది మోడిఫై కాదు. రిలయబిలిటీ అంటే ఏంటంటే రికార్డ్ అనేది ట్రాన్సాక్షన్స్ని అక్యురేట్గా రిఫ్లెక్ట్ చేసేది అనమాట. అవైలబిలిటీ అంటే ఏంటంటే డేటా అనేది ఎప్పుడు కావాలన్నా కానీ యాక్సెస్ చేసుకునేటట్టు ఉండడం. సో ఇందులో యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటి, ఎన్క్రిప్షన్ అంటే సీక్రెట్ కోడ్స్ లాంటివి యూజ్ చేయడం. డిజిటల్ సిగ్నేచర్స్ ఎందుకంటే మనము అథెంటికేషన్ కోసం అంటే మనము రికార్డ్స్ని వ్యాలిడ్ సోర్సెస్ని అంటే సెండర్ ఐడెంటిటీని వెరిఫై చేయడం కోసం అనమాట. హ్యాషింగ్ లాంటివి, హ్యాష్ టేబుల్స్ లాంటివి వింటుంటాం కదా అలాంటివి. ఆడిట్ లాగ్స్ అంటే మనకి హిస్టరీని మెయింటైన్ చేయడం అనమాట ప్రతి ఒక్కదాన్ని. నెక్స్ట్ బ్యాకప్ అండ్ ఆర్చీవింగ్ అంటే మనము బ్యాకప్ లాంటివి ఉంచుకోవడం, లేకపోతే మనకి ఏమైనా మనకు కావాల్సిన డేటా రిలేట్ అయితే బ్యాకప్ లాంటిది ఉండడం వల్ల డేటాని మళ్ళీ బ్యాకప్ చేసుకోవచ్చు, అలా రీస్టోర్ చేసుకోవచ్చు. ఇంకేముంటాయి రిటెన్షన్ ప్రాసెస్ అంటే మనకి డేటా అనేది ఇంకెన్ని రోజులు స్టోర్ అయి ఉంటుంది అలాంటి ప్రాసెస్, అది కూడా డిఫైన్ చేసింది. నెక్స్ట్ అంటే యాక్సెస్ కంట్రోల్ అంటే మనకి ఎవరు యాక్సెస్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఒక స్పెసిఫిక్ని పెట్టడం అనమాట. సో ఇందులో జరిగే అటాక్స్ ఎలా ఉంటాయంటే డేటా ట్యాంపరింగ్ అంటే డేటాని బ్లర్ చేయడం లాంటివి, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ వేరే వాళ్ళు ఎవరు యాక్సెస్ చేసుకోవడం, డేటా లాస్ అవ్వడము, ఇన్సైడర్ అటాక్స్, ఇవన్నీ అటాక్స్ అనమాట. ఓకే, సో దీంట్లో మనకి సెక్యూర్ రికార్డ్ రిటెన్షన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే యూజర్ ఉంటాడు, యాక్సెస్ కంట్రోల్ లేయర్ ఉంటుంది, దాని నుంచి సెక్యూరిటీ లేయర్కి వచ్చినప్పుడు ఇందులో ఎన్క్రిప్షన్, హ్యాషింగ్, లాగింగ్ ఇలాంటి టెక్నిక్స్ని యూజ్ చేసుకొని డేటాబేస్కి వెళ్తే ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా అటాక్స్ జరుగుతున్నాయా లేదా చూసుకొని బ్యాకప్ అండ్ అర్చీవ్ లాంటివి పెట్టుకుంటారు అనమాట. ఇది దీని యొక్క ఆర్కిటెక్చర్. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే హాస్పిటల్ డేటాబేస్ ఉందని చెప్పేసి అనుకుందాం. పేషెంట్ రికార్డ్స్ అనేవి స్టోర్ చేసుకుంటారు కదా, ఒకవేళ రిటెన్షన్ అనేది సెక్యూరిటీ లేదనుకోండి, డేటా అనేది వేరే వాళ్ళు ఆల్టర్ చేశారనుకో ఒక ట్రీట్మెంట్ చేయాల్సింది పోయి ఇంకో ట్రీట్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అదే రిటెన్షన్ ఉందనుకోండి డేటా అనేది ఎన్క్రిప్ట్ చేస్తారు, అంటే ఓన్లీ ఈ పర్సన్ సీక్రెట్ కోడ్ అన్ని పెట్టడం, యాక్సెస్ కంట్రోల్ ఎవరెవరు యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి దానివల్ల ఏమవుతుందంటే రికార్డ్స్ సెక్యూర్గా ఉంచింది, రిలయబుల్గా ఉంచింది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి డ్యామేజ్ క్వారంటైన్ అండ్ రికవరీ ఇన్ డేటా ప్రాసెసింగ్ సిస్టమ్. ఫస్ట్ జనరల్గా డ్యామేజ్ క్వారంటైన్ అంటే ఏంటంటే ఇదొక ప్రాసెస్ అనమాట. ఓకే, సో డేటాబేస్లో ఒక దగ్గర ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యింది డేటా అనేది ఎక్కడ ఎఫెక్ట్ అయింది అంటే వేరే వాళ్ళు ఎక్కడ అటాక్ చేశారు అని చెప్పేసి తెలుసుకునే ప్రాసెస్ని మనం డ్యామేజ్ క్వారంటైన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఒకవేళ అటాక్ జరిగింది అనుకోండి, ఫెయిల్యూర్ కానీ సెక్యూరిటీ అటాక్ లాంటివి జరిగాయి అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే దానివల్ల మనకి ఫర్దర్గా అంటే ఇప్పుడు మనకి ఒక డేటాబేస్లో డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి కదా, ఒక టేబుల్ కనుక అటాక్ జరిగింది అనుకోండి అంటే ఎఫెక్ట్ జరిగిందనుకో వేరే డేటా అనేది ఎఫెక్ట్ అవ్వకుండా సెక్యూర్గా ఉంచిన ప్రాసెస్ని మనం డ్యామేజ్ క్వారంటైన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఇదేంటంటే ప్రొటెక్టివ్ స్టెప్ అనమాట. ఓకేనా, డ్యామేజ్ అనేది డిటెక్ట్ అయిన తర్వాతకి చేస్తాం. ఫస్ట్ ఏంది డ్యామేజ్ అనేది అక్కడైతే, దాని తర్వాత ఎఫెక్టెడ్ పార్ట్ని ఐసోలేట్ అంటే పక్కకు పెట్టేసేది అంటే విడిగి ఉంచింది అనమాట. దానివల్ల రిమైనింగ్ డేటా అనేది సేఫ్గా ఉండిద్ది. ఇది దీని యొక్క ప్రాసెస్. సో ఇది ఎలా వర్క్ చేస్తుందంటే డ్యామేజ్ని డిటెక్ట్ చేసి ఎఫెక్టెడ్ డేటా ఎక్కడ ఉందని చెప్పేసి చూసి దాన్ని ఐసోలేట్ చేసింది. ఓకే, సో దీంట్లో యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటి, డేటా లాకింగ్ అంటే మనకి ఎఫెక్ట్ అయిన డేటా కానీ అంటే రికార్డ్స్ టేబుల్స్ ఉంటాయి కదా అవి ఏమేమి అటాక్ అయినాయి అని చెప్పేసి దాన్ని లాక్ చేసి ఉంచింది. యాక్సెస్ బ్లాకింగ్ అంటే ఏంటంటే సస్పీషియస్ యూజర్స్ కానీ ఇట్లా ఎవరైనా కానీ కనిపిస్తే బ్లాక్ చేసేసింది. అండ్ సిస్టమ్ ఐసోలేషన్ అంటే మనకి సర్వర్స్ని నెట్వర్క్ నుంచి డిస్కనెక్ట్ చేసేసింది, మనకి ఏమైనా కొత్తగా ఏమైనా ఐసోలేట్ చేయాలి అంటే మనకి ఏదో అటాక్ అయింది అని చెప్పేసి అనిపిస్తే. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, హ్యాకర్ ఏం చేస్తారు అకౌంట్ బ్యాలెన్స్ని మోడిఫై చేస్తాడు, దానివల్ల ఏమవుతుంది డ్యామేజ్ అవుతుంది. బ్యాంక్ ఏం చేస్తుంది అంటే మనకి ఆ ఎఫెక్ట్ అయిన డేటా అంటే అకౌంట్ని మాత్రమే పక్కకు ఉంచింది అనమాట, అంటే ఫ్రీజ్ చేసింది.
లైక్ హోల్డ్లో ఉంచారని చెప్పేసి అంటారు కదా, అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే వేరే డేటా అనేది ఎఫెక్ట్ అవ్వదు. దాన్ని మనం క్వారంటైన్ అంటే డ్యామేజ్ జరిగిన దాన్ని మనం క్వారంటైన్ చేస్తే దాన్ని మనం డ్యామేజ్ క్వారంటైన్ అని చెప్పేసి అంటాం. ఇది ఫర్దర్గా ఫ్రాడ్ అనేది జరగకుండా ప్రివెంట్ చేసింది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ చూసినట్లయితే ఇప్పుడు కరప్షన్ లాంటివి జరిగిపోతే దాన్ని స్ప్రెడ్ అవ్వకుండా ఆపిద్ది, అన్ఎఫెక్టెడ్ డేటాని ప్రొటెక్ట్ చేసిద్ది, అండ్ సిస్టమ్ స్టెబిలిటీని మెయింటైన్ చేసిద్ది, రికవరీ కోసం ప్రిపేర్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకే, క్వారంటైన్ అనేది ఎట్లా అంటే టెంపరీ అనమాట. అంటే ఇది ఎప్పుడంటే రికవరీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వక ముందు మాత్రమే యూజ్ చేస్తాం. రికవరీ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక క్వారంటైన్తో పని ఉంటుంది. నెక్స్ట్ రికవరీ కదా, నెక్స్ట్ రికవరీ ఏంటంటే ఇది మనం ఆల్రెడీ క్వారంటైన్ చేసిన డేటాని రీస్టోర్ చేస్తున్నాం అనమాట. దాన్ని ఒక కరెక్ట్ ఫామ్లోకి కన్సిస్టెంట్ స్టేట్లోకి ఫామ్ చేస్తున్నాం అటాక్ జరిగిన తర్వాత. దాన్ని మనం ప్రాసెస్ ద్వారా రికవరీ అని చెప్పేసి అంటాం. దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే నార్మల్ స్టేట్లోకి తీసుకురావడం అనమాట డేటాబేస్ సిస్టమ్ని. అంతేకాకుండా డేటా ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ రెండింటిని కూడా ఎన్ష్యూర్ చేయడం దీని యొక్క గోల్. సో దీని యొక్క ప్రాసెస్ చూస్తే ఐడి 1 2 3 4 అని చెప్పేసి ఉందనుకుందాం. సో ఇక్కడ ఐడిలో ఫెయిల్యూర్గానే ఏమైనా అటాక్ జరిగింది అనుకోండి, డ్యామేజ్ అనేది డిటెక్ట్ అయింది. డిటెక్ట్ అవ్వగానే ఇక్కడ ఏం జరుగుతుందంటే క్వారంటైన్ అనేది జరుగుతుంది. అవునా, క్వారంటైన్ చేస్తున్నామంటే ఏంటి, ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో అంతవరకు పక్కకు తీస్తున్నాం, అంటే ఐసోలేట్ చేస్తున్నాం అనమాట. ఆ ఐసోలేట్ చేసిన దాన్ని రికవరీ ప్రాసెస్తోని డేటాబేస్ని రీస్టోర్ చేస్తున్నాం. ఇది దీని యొక్క ప్రాసెస్. ఓకే, సో ఇందులో మనకి టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ టైప్ ఏంటంటే బ్యాకప్ బేస్డ్ రికవరీ. అంటే డేటాబేస్ని ప్రీవియస్ బ్యాకప్ నుంచి మళ్ళీ రీస్టోర్ చేసుకోవడం అనమాట. ఓకేనా, అంటే నిన్నటి స్టూడెంట్ రికార్డ్ని ఈరోజు రీస్టోర్ చేసుకోవడం, దాన్ని మనం బ్యాకప్ బేస్డ్ రికవరీ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఏంటి, లాగ్ బేస్డ్ రికవరీ. అంటే మనకి ట్రాన్సాక్షన్ లాగ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిని యూజ్ చేసుకొని డేటాని రికవర్ చేస్తాం. సో ఇందులో టైప్స్ ఏంటి, అండో అంటే ఏంటంటే మనకి ఇన్కరెక్ట్ ట్రాన్సాక్షన్స్ని రిమూవ్ చేయడం, రెడో అంటే ఏంటంటే కరెక్ట్ ట్రాన్సాక్షన్ని మళ్ళీ అప్లై చేయడం అలా. నెక్స్ట్ ఏంటి, చెక్ పాయింట్ రికవరీ. అంటే మనకి సిస్టమ్ని ఇంటర్వల్స్ లెక్క డివైడ్ చేసిద్ది అనమాట. దానివల్ల సిస్టమ్ని సేవ్ చేసింది, సిస్టమ్ యొక్క స్టేట్ని. రికవరీ అనేది లాస్ట్ ఇంటర్వల్ నుంచి స్టార్ట్ చేస్తారు అలా. నెక్స్ట్ ఏంటి, షాడో పేజింగ్. అంటే మనకి 2 కాపీస్ని మెయింటైన్ చేసిద్ది అనమాట డేటాబేస్కి. ఓల్డ్ అనుకోండి సేఫ్గా ఉండిద్ది, కొత్తది ఏంటంటే అప్డేట్ చేస్తారు అలా అనమాట. ఒకవేళ ఫెయిల్యూర్ అయితే ఓల్డ్ కాపీని యూజ్ చేసుకోవడం అలాంటిది. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆన్లైన్ షాపింగ్. ప్రాబ్లం ఏంటంటే సర్వర్ అనేది పేమెంట్ చేసేటప్పుడు క్రాషెస్ లాంటివి అక్కడైతే. రికవరీలో ఏం చేస్తున్నామంటే లాగ్స్ లాంటివి యూజ్ చేసుకొని పేమెంట్ కంప్లీట్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటాం, అండ్ కరెక్ట్ ఆర్డర్ స్టేటస్ అనేది రీస్టోర్ చేసుకుంటాం. దీనివల్ల ఏంటంటే డేటా అనేది లాస్ అవ్వదు, కన్సిస్టెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇది మనకి డేటా ఇంటిగ్రిటీని మెయింటైన్ చేసేది, అవైలబిలిటీ ఉంటుంది, అండ్ డేటా లాస్ నుంచి ప్రొటెక్ట్ చేసేది, బిజినెస్ కంటిన్యూటీ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇందాక రాసిన డయాగ్రామ్నే మళ్ళీ గీసేయచ్చు, బట్ నేను మళ్ళీ గీసాను. అంటే డ్యామేజ్ జరిగిందని క్వారంటైన్ చేసి దాన్ని రికవర్ చేసి నార్మల్ సిస్టంలోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఆ ప్రాసెస్ని ఇక్కడ రాస్తాను. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హిపోక్రటిక్ డేటాబేస్. అంటే ఇది ఒక డేటాబేస్ సిస్టమ్ అనమాట. దీనివల్ల పర్సనల్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అంటే ప్రైవసీ ప్రిన్సిపల్స్ని ఎక్కడైతే ఖచ్చితంగా ఫాలో అవ్వాలో వాటి కోసం డిజైన్ చేశారనమాట. ఓకే, అంటే వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం. సో వీళ్ళు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారంటే మెడికల్ ప్రిన్సిపల్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యారనమాట. అంటే మనం ఎక్కడంటే హార్మ్ లాంటిది చెయ్యొద్దు అని చెప్పేసి చెప్పడం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే హిపోక్రటిక్ ఓత్ నుంచి వచ్చింది. దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి పర్సనల్ డేటాని, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని ప్రైవసీ సిస్టమ్స్ ఎక్కడైతే ఫాలో అవ్వాలో దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం తీసుకొచ్చిన డేటాబేస్ అనమాట ఇది. సో ఇది ఏం చేస్తుందంటే మనకి డేటా అనేది కరెక్ట్గా ఉందా లేదా, ప్రాపర్గా కలెక్ట్ చేసామా లేదా, అండ్ ఇంటెండెడ్ పర్పస్ ఏంటి అంటే ఎక్కడైతే యూజ్ చేయాలో అలాంటి వాటి దగ్గర యూజ్ చేస్తుంది, మిస్యూజ్ నుంచి ప్రొటెక్ట్ చేసేది. సో ఇప్పుడు యూజర్ డేటా ఉంటుంది, ప్రైవసీ పాలసీస్ ఉంటాయి, దాని నుంచి ఏంటంటే హిపోక్రటిక్ డేటాబేస్ అంటే యాక్సెస్ కంట్రోల్, లాగింగ్, పర్పస్ ఏంటి అని చెప్పేసి ఇవన్నీ చెక్ చేసుకొని ఆథరైజ్డ్ యూజర్స్కి మాత్రమే ఎవరైతే లాగిన్ అవ్వాలో వాళ్ళకి మాత్రమే లాగిన్ అయ్యేటట్టు చేయడం. ఇది దీని యొక్క ప్రాసెస్. సో ఇందులో మనకి ప్రైవసీ ప్రిన్సిపల్స్ ఏంటంటే పర్పస్ స్పెసిఫికేషన్, అంటే మనం ఎందుకు ఇది చేస్తున్నాం, ఈ డేటాబేస్ని ఎందుకు లాగిన్ చేసుకుంటాం అన్నట్టు. నెక్స్ట్ ఏంటి కాన్సెంట్, అంటే ఏంటంటే మనము యూజర్ అనే వాళ్ళకి పర్మిషన్స్ లాంటివి ఇవ్వడం. లిమిటెడ్ కలెక్షన్ అంటే నెసెసరీ డేటా, ఏ డేటా అయితే కావాలో దాన్ని మాత్రమే కలెక్ట్ చేసుకోవడం. లిమిటెడ్ యూజ్, ఇంత మాత్రమే యూజ్ చేసుకోవాలని పెట్టడం. అండ్ లిమిటెడ్ డిస్క్లోజర్ అంటే ఏంటంటే మనము డేటాని అన్నెసెసరీగా యూజ్ చేసుకోవద్దు, అంటే షేర్ చేసుకోవద్దు అన్నట్టు. లిమిటెడ్ రిటెన్షన్ అంటే ఏంటంటే రిక్వైర్డ్ టైం వరకు మాత్రమే స్టోర్ చేసుకోవడం. అక్యురసీ అనేది ఉంటుంది. సెక్యూరిటీ సేఫ్ గార్డ్స్ అంటే ప్రొటెక్ట్ చేస్తున్నామంటే డేటాని ఎన్క్రిప్షన్, యాక్సెస్ కంట్రోల్ లాంటివి యూజ్ చేసుకోండి. ఓపెన్నెస్ అంటే యూజర్కి డేటా యూసేజ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ లాంటిది రావడం. నెక్స్ట్ ఏంటి కంప్లైన్సెస్, అంటే మనకి పాలసీస్ అనేవి ఫాలో అవుతున్నామా లేదా అని చెప్పేసి చూసుకోవడం. ఇవన్నీ ప్రైవసీ ప్రిన్సిపల్స్ అన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తే ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, యూజర్ ఏం చేస్తాడు, పర్సనల్ డేటాని ఎంటర్ చేస్తాడు.
అయితే ఒకవేళ మనకి హిపోక్రటిక్ డేటాబేస్ లేదనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే డేటా అనేది థర్డ్ పర్సన్కి షేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఒకవేళ హిపోక్రటిక్ డేటాబేస్ ఉందనుకోండి, ఓన్లీ ఆర్డర్ అనమాట, ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే చేసిద్ది అనమాట. అయితే వితౌట్ కన్సెంట్ లేకుండా షేర్ అవ్వదు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రైవసీ అనేది ప్రొటెక్ట్ అయ్యింది అలా. సో ఇందులో యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటంటే యాక్సెస్ కంట్రోల్ మెథడ్స్, ఎన్క్రిప్షన్, ఆడిటింగ్ అండ్ లాగింగ్, ప్రైవసీ పాలసీస్, ఇవన్నీ టెక్నిక్స్. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే యూజర్ ప్రైవసీ అనేది ప్రొటెక్ట్ అయ్యింది, ట్రస్ట్ని బిల్డ్ చేసేది. ఓకే, దీనివల్ల లిమిటేషన్స్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ అనేది కాంప్లెక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ పాలసీ మేనేజ్మెంట్ అనేది అంటే స్ట్రిక్ట్ పాలసీ మేనేజ్మెంట్ అనేది అవసరం. నెక్స్ట్ టాపిక్ ఏంటి, కరెంట్ క్యాపబిలిటీస్ ఇన్ వెబ్ సెక్యూరిటీ. కరెంట్ క్యాపబిలిటీస్ అంటే ఏంటంటే మోడర్న్ టూల్స్ ఏంటివి, టెక్నాలజీస్ అండ్ టెక్నిక్స్ అనమాట. వెబ్ అప్లికేషన్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, సర్వర్స్ని, డేటాబేసెస్ని ఒక సైబర్ థ్రెట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం టూల్స్, టెక్నాలజీస్, టెక్నిక్స్ ఉంటాయి కదా, వాటిని మనము కరెంట్ క్యాపబిలిటీస్ అని చెప్పేసి అంటాం. సో దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే డేటా ప్రొటెక్ట్ చేయడం అండ్ అటాక్ నుంచి ప్రివెంట్ చేయడం. ఓకే, సో కీ క్యాపబిలిటీస్ ఏంటి, సో ఇందులో యూజ్ చేసే కీ క్యాపబిలిటీస్ ఏంటంటే స్ట్రాంగ్ అథెంటికేషన్, అంటే మనం ఓటీపీస్, పాస్వర్డ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకోవడం. ఆథరైజేషన్ అండ్ యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటంటే యూజర్ మాత్రమే యాక్సెస్ చేసుకునేటట్టు కంట్రోల్ లాంటివి పెట్టడం. సో ఇందులో యూజ్ చేసే టైప్స్ ఏంటి, రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్, అట్రిబ్యూట్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్, ఇలాంటివి. నెక్స్ట్ ఏంటి, ఎన్క్రిప్షన్, అంటే మనకి అటాకర్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట డేటా, ఎట్లా సెక్యూర్ అయ్యేది, సీక్రెట్ కోడ్ లాంటివి పెట్టడం. ఇందులో ఏంటి, హెచ్టిటిపిస్ ప్రోటోకాల్స్ లాంటివి యూజ్ చేయడం కానీ, డేటాబేస్ ఎన్క్రిప్షన్ ఇలాంటివి. నెక్స్ట్ ఏంటి, వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్స్, అంటే ఫిల్టర్స్, మ్యాలిషియస్ ట్రాఫిక్ లాంటి వాటిని ఫిల్టర్ చేసింది, అంటే డేంజరస్ ట్రాఫిక్స్ ఉంటాయి కదా, వాటిని ఫిల్టర్ చేయడం. ఇంట్రూషన్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ అంటే ఏంటంటే సస్పీషియస్ యాక్టివిటీస్ ఏమైనా జరిగితే వాటిని డిటెక్ట్ చేసింది అనమాట. ఇందులో ఏం చేస్తాం, ఐడిఎస్ అంటే డిటెక్ట్ చేస్తుంది అండ్ ఐపీఎస్ అంటే ప్రివెన్షన్ చేస్తుంది అలా. నెక్స్ట్ ఏంటి, లాగింగ్ అండ్ మానిటరింగ్, అంటే సిస్టమ్ యాక్టివిటీస్ని ట్రాక్ చేయడం. బ్యాకప్ అండ్ రికవరీ, అంటే మనం ఏం చేస్తున్నామంటే డేటాని బ్యాకప్ చేసుకోవడం, రికవరీ లాంటివి చేయడము. వల్నరబిలిటీ స్కానింగ్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే వీక్నెసెస్ ఏంటి అని చెప్పేసి వాటిని ఐడెంటిఫై చేసింది అనమాట. సెక్యూర్ కోడింగ్ ప్రాక్టీసెస్ అంటే ఏంటంటే సెక్యూర్ ప్రోగ్రామ్స్ని రాయడం, అంటే మనము ఏ కోడ్ని రాస్తే మనకి డేటా అనేది సెక్యూర్గా ఉండిద్ది అలాంటివి. నెక్స్ట్ ఏంటి, నెట్వర్క్ సెక్యూరిటీ, అంటే కమ్యూనికేషన్ ఛానల్స్ని ప్రొటెక్ట్ చేయడం, ఫైర్ వాల్స్, విపిఎన్స్ ఇలాంటి టూల్స్ యూజ్ చేసుకోండి. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, సెక్యూరిటీ ఫీచర్స్ ఏముంటాయి మనకి, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ లాగిన్, ఎన్క్రిప్టెడ్ ట్రాన్సాక్షన్స్, ఫైర్ వాల్ ప్రొటెక్షన్, యాక్టివిటీ లాగింగ్, ఇలాంటివి ఫీచర్స్ ఉంటాయి అన్నమాట సెక్యూరిటీకి. దీనివల్ల ఏమవుతుందంటే రియలబుల్ అండ్ సెక్యూర్ సిస్టమ్ అనేది మనకు వస్తుంది. సో ఇది ఓవరాల్ 4th ఇయర్. థ్యాంక్ యూ.